దావీదు తన కుటుంబం ఎక్కడ ఉండాలంటున్నాడు? నీ సన్నిధిలో ఉండాలి. సన్నిధి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని అర్థం. దేవుని సన్నిధి అంటే దేవునితో సంబంధం ఉండాలి, దేవునితో ఐక్యత ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం, దేవునితో సంబంధం కలిగిన వారిగా, దేవుణ్ణి ఆశ్రయించేవారిగా. సన్నిధి అంటే ఇవన్నీ వస్తాయి అర్థాలు. దేవుణ్ణి ఆశ్రయించేవారిగా. ఆ దావీదు అంటున్నాడు, నా కుటుంబం నీతో సంబంధం కలిగి ఉండాలి దేవా, నువ్వు దాన్ని అట్లా ఆశీర్వదించు. నీ ప్రార్థన అంతా ఈ రోజున నువ్వేం అడుగుతున్నావు? అసలు మందిరంలో కూర్చుంటే ఏం అడుగుతున్నావు? దీన్ని మర్చిపోయావు నువ్వు, దీన్ని ఎప్పుడో మర్చిపోయావు, ఇది ఎక్కడో అడుగునుంది లిస్టులో. ఇంకా దీన్ని వదిలేసి మిగతా అన్నీ అడుగుతున్నావు. డబ్బులు ఇవ్వు, బంగారం ఇవ్వు, స్థలం ఇవ్వు, ఇల్లు కట్టి అయ్యా, కారు అయ్యా, వస్తువులు అయ్యా, సరుకులు అయ్యా, పిల్లలకి మంచి ఉద్యోగాలు అయ్యా, ఇక మిగతా అన్నీ అడుగుతున్నావు నువ్వు. అసలు అడగాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో కుటుంబం ఉండాలి. అమ్మ ఒకళ్ళ కుటుంబమా? కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు. ఇది కుటుంబం అంటే. కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఏం తక్కువైంది దావీదుకి? మహారాజు అయినా, గొప్ప చక్రవర్తి అయినా దేనికోసం అడుగుతున్నాడు? ఏమైనా తక్కువయ్యా? కాదు, దేవునితో సంబంధం కలిగి ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, అది ఆయనకు తెలుసు. దేవా, నీతో సంబంధం కలిగి ఉంటేనే, నీతో సహవాసం చేస్తేనే, నీ మాటలు వింటూ ఆ ప్రకారం జీవిస్తేనే నా కుటుంబం నీ రాజ్యంలో ఉంటుంది. అందుకే నా కుటుంబానికి వెండి ఉన్నా లేకపోయినా, నా కుటుంబానికి బంగారం ఉన్నా లేకపోయినా, నా కుటుంబానికి అధికారం ఉన్నా లేకపోయినా, నా కుటుంబానికి అనగా నా కుటుంబీకులకి భూ సంబంధమైన ఏదున్నా లేకపోయినా నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్కటి మాత్రం నాకు కావాలయ్యా. ఏంటంటే నా కుటుంబం నీతో సహవాసం కలిగి ఉండాలి, నీతో సంబంధం కలిగి ఉండాలి, నిన్ను ఆశ్రయించేదై ఉండాలి నా కుటుంబం. ఇది నువ్వు అడగాల్సింది. ఇది అడగాలి నువ్వు దేవుణ్ణి. నువ్వు చచ్చిపోయేంత వరకు అడగాలి, నీ కంఠంలో ఊపిరున్నంత వరకు అడగాలి, నీ తుది శ్వాస విడిచేంత వరకు అడగాలి. అడుగుతూనే ఉండాలి, నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉండాలి. నా కుటుంబం దేవా నీ సన్నిధిలో ఉండాలి, నా కుటుంబం దేవా నీతో సహవాసం చేయాలి, నా కుటుంబీకులందరూ నీతో సంబంధం కలిగి ఉండాలి. నీకు వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఉండదు దేవా. ఈరోజు ఎన్ని కుటుంబాలు దేవునికి సంబంధం లేకుండా, దేవునితో సహవాసం చేయకుండా, సాతానుడితో సహవాసం చేస్తూ, లోకంతో